సముద్రం దాటుతున్నాడు హనుమంతుడు. అప్పుడే ఒక స్వరం, ఆగు వానరా, నేను నిన్ను తినాలి. హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. సముద్రం మీద వాయువేగంతో వెళ్తున్నాడు హనుమంతుడు. అప్పుడే సముద్రం మధ్యలో భయంకరమైన ఆకారం బయటపడింది. ఆమె పేరు సురస, దేవతలచే పంపబడిన నాగమాత. హనుమంతా, నిన్ను మింగడం నా విధి. హనుమంతుడు మెల్లగా నవ్వాడు. తన శరీరాన్ని పెద్దదిగా చేశాడు. సురస ఇంకా పెద్దగా మారింది. అంతే, హనుమంతుడి క్షణంలో చిన్నవాడిగా మారి ఆమె నోటిలోకి వెళ్ళి వెంటనే బయటికి వచ్చాడు. నీ పరీక్ష పూర్తి అయింది తల్లి అన్నాడు. శభాష్ హనుమా, ఈ సమయస్ఫూర్తి అమోఘం అని ఆశీర్వదించి సముద్రంలో లీలమైంది. ఆమెకి నమస్కరించి బయలుదేరాడు మన వానర వీరుడు. కానీ ఇంకో ప్రమాదం ఎదురు చూస్తోంది. నీడ మాత్రమే కనిపిస్తోంది, కింద నుండి లాగుతోంది. ఆమె పేరు సింహిక, నీడను పట్టుకుని తినే రాక్షసి. హనుమంతుడు ఒక్కసారిగా ఆ రాక్షసిని తన పిడికిలతో కొట్టాడు. అంతే, ఆ రాక్షసి నేల కూలింది. సముద్రం నిశ్శబ్దమైంది. 2 పరీక్షలు ముగిశాయి. ఇప్పుడే మిలమిలా మెరుస్తూ ఒక నగరం కనిపిస్తోంది. అదే లంకా నగరం. కానీ అసలైన పరీక్ష ఇంకా మొదలు కాలేదు. పిల్లలు, తెలివి ఇంకా ధైర్యం ఉంటే ఎంత పెద్ద ప్రమాదమైనా దాటేయచ్చు. కొన్నిసార్లు బలం కంటే సమయస్ఫూర్తి చాలా అవసరం.